शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ కూడాను 2026వ సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను సుఖశాంతులను కలిగించాలి అనేటువంటి ఆశీస్సుతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మాసం యొక్క ఫలితాలను ప్రారంభిస్తాను. ఈ జనవరి 2026వ సంవత్సరంలో గ్రహస్థితి ముందుగా సూర్యభగవానుడు 14వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 18 వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 16వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 13వ తారీఖు వరకు ధనుసు రాశిలో ఉంటూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభంలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఈ మాసంలో ఉంది. సింహరాశి వారికి 2026వ సంవత్సరము జనవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మాసంలో కేతువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు కనుక కొంత ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అంటే మనసులో ఒక విషయం ప్రారంభం చేసే ముందు, ఒక పనిని స్టార్ట్ చేసే ముందు మీరు కొంత ఆలోచించి చేసినట్టయితే గురు ప్రభావం మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఆత్మ పరిశీలన చేసుకోండి, అంటే ఆత్మావలోకనం అన్నమాట. ఈ మాసంలో మీరు ఆత్మావలోకనం చేసుకున్నట్టయితే చాలా సత్ఫలితాలను పొందుతారు. ఆత్మావలోకనం అంటే మీరు ఒకరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేశాను అనేటువంటి విషయాన్ని పడుకునే ముందు ఒక్కసారి మీరు దాన్ని ఆలోచించండి. స్టెప్ బై స్టెప్ ప్రతి గంట నిమిషానికి నేను ఏం చేశాను అనేటువంటి విషయాన్ని పడుకునే ముందు ఒక్కమారు ఆత్మావలోకనం చేసుకున్నట్టయితే మీకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. తద్వారా మీరేంటి తప్పులు చేయకుండా ఉంటారు. చేసిన తప్పులను రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గురువు 11వ స్థానంలో ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు. అన్ని పనులు కూడాను మీకు కలిసి వస్తాయి. ప్రారంభించినటువంటి పనుల మూలకంగా మీకు లాభదాయకమైనటువంటి ఒక పేరు ప్రఖ్యాతులు కలిగేటువంటి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీకు ముఖ్యంగా 11వ స్థానంలో గురువు రాగానే ఆదాయం పెరుగుతుంది. ఆదాయము అన్ని వైపుల నుంచి కూడాను వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం రీత్యా, మీరు పూర్వం పెట్టినటువంటి పెట్టుబడుల రీత్యా, స్థిర చరాస్తుల రీత్యా రావలసినటువంటి డబ్బు కూడాను అన్ని రకాలుగా మీకు ఈ మాసంలో అందే అవకాశము ఒక పక్కన ఉంది. అయితే శని మూలకంగా మట్టుకు కొన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పైన జాగ్రత్తలు తీసుకోండి. ఇక రాహువు సప్తమంలో ఉన్నాడు. దీని మూలకంగా వ్యాపారస్తులకు, పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వారికి, భార్యాభర్తలకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణము ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అపోహలకు దారి ఇవ్వకుండా, అంటే మన గురించి ఏదో అని అనుకోకుండా మనము ప్రతి విషయాన్ని కూడాను చర్చించినట్టయితే ఆ అపోహలన్నీ కూడాను, మనస్పర్ధలన్నీ కూడాను దూరం అవుతాయి. వ్యాపారస్తులు భాగస్వాములతో మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొంత ఉద్యోగస్తులకు చేస్తున్నటువంటి పని లోపల ఒత్తిడి పెరుగుతుంది. అధికారులతో కొంత విభేదాలు కలిగినప్పటికీ పనులు పూర్తి అవుతాయి. మీ స్కిల్ను గుర్తిస్తారు. ఇక ఆర్థికంగా చూసినట్టయితే కొంత మిశ్రమంగానే ఉన్నప్పటికీ పనులు పూర్తి అవుతాయి కనుక మీ లోపల సంతృప్తి ఉంటుంది.
పాత సమస్యలన్నీ కూడాను దూరమయ్యేటువంటి అవకాశాలు ఒక పక్కన కనబడుతున్నాయి. ఇకపోతే స్నేహితులను మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే స్నేహితులతో సాహచర్యం అనేటువంటిది జీవితంలో మనకు ఒక టర్నింగ్ పాయింట్ను ఇచ్చేటువంటి ప్రక్రియ. కాబట్టి మీరు ఎవరితో స్నేహం చేస్తారు, ఎవరి మాట వింటారు అనేటువంటి విషయం లోపల మీరు చాలా ఆలోచించి స్టెప్స్ తీసుకోవడం అనేటువంటిది ఈ మాసంలో మీకు అవసరము. దానిపైన మీ సక్సెస్ అనేటువంటిది ఆధారపడి ఉంది. ఇకపోతే పిల్లల విషయంలో మీకు కలిసి వస్తుంది కనుక మీరు కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వాళ్ళను ఒక మంచి స్థితి లోపల మీరు ఉంచేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ధైర్యంతో ఉండండి. ధైర్య సాహసాలకు మీరు ఎక్కడ కూడా తగ్గకుండా ఒక ఆత్మవిశ్వాసంతో పనులు చేయండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఓవరాల్గా మీరు ఈ మాసంలో ఆధ్యాత్మికత వైపుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే దైవ దర్శనానికి, గురువులను దర్శించుకోవడానికి, పెద్దలతో కూర్చోవడానికి, పెద్దల యొక్క మాటలు వినడానికి, వాళ్ళ సూచనలు సలహాలను పాటించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ మాసంలో. ఇకపోతే కొన్ని విషయాలలో వాగ్వివాదాలలోకి వెళ్లకుండా మౌనంగా ఉండడం చాలా మంచిది ఈ మాసంలో. మౌనేన కలహం నాస్తి అన్నారు. మీకు ఇక్కడ కలహము, గ్యాప్ ఏర్పడుతుంది అనేటువంటి భావన వచ్చినట్టయితే మీరు మౌనంగా ఉండడం చాలా మంచిది. అది అన్ని సమస్యలను తీరుస్తుంది కనుక మౌనంగా ఉండడం ఈ మాసం లోపల చాలా అవసరము. మీరు శ్రమించండి, సత్ఫలితాలను పొందుతారు. ఫలితము కొంత ఆలస్యమైనా కూడాను గురువు మూలకంగా మీకు కలిసి వస్తుంది. శని మూలకంగా కొంత ఆలస్యత గోచరిస్తుంది కాబట్టి మీకు పనులు తప్పకుండా అవుతాయి. శ్రమించండి. ఇక సహనము అనేటువంటిది ఈ మాసంలో మీకు బాగా అవసరము. దైవ ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వండి. మొత్తానికి సింహరాశి వారికి గతంతో పోల్చినట్టయితే ఈ మాసము చాలా అనుకూలంగా ఉంటుంది. గురు ప్రభావము మీకు బాగా కలిసి వస్తుంది, కనబడుతుంది. మీ లోపల ఒక మార్పు అనేటువంటిది ఈ మాసంలో కనబడుతుంది. ఇకపోతే ఈ సింహరాశి వారికి రాశ్యాధిపతి సూర్యుడు. సూర్యుడి యొక్క అనుగ్రహము మీకు బాగా కావాలి కనుక ప్రతి ఆదివారం నాడు కనీసము ప్రతి నిత్యం చేయకపోయినా కూడాను ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేసి సూర్యుడికి అర్ఘ్య ప్రదానము ఇవ్వండి. తప్పకుండా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీ లోపల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు. శారీరక మానసిక ఇబ్బందులు లేకుండా చూస్తాడు. గోధుమలను దానంగా ఇవ్వండి. మూలమంత్రాన్ని జపించండి. ఇవి చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.